రైట్. ప్రసాద్ గారు, ఇప్పుడున్న ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రకరకాల కేసులు ఏవో ఉన్నాయి కదా, రఘురామరాజు గారి చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్ కేసు, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇవి, లేకపోతే లిక్కర్ దాంట్లో జరిగిన వ్యవహారాలు, ఇటువంటివి అన్నీ కూడా మైనింగ్లో జరిగిన వ్యవహారం, ఇటువంటి అన్నీ చూస్తే ఎవరెవరికి ఈ ముప్పు పొంచి ఉంది, ఎవరెవరి మీద ప్రభుత్వ చర్యలు గట్టి చర్యలు ఉండే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీ నేతలు కూడా, అది సలహాదారులు కావచ్చు, అప్పటి మంత్రులు కావచ్చు, ఎవరెవరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీరు ఒకటి గమనించండి, రాజశేఖర రెడ్డి టైంలో 26 జీవోలను చట్ట ప్రకారమే విడుదల చేసినందుకు 5 మంత్రుల మీద 8 మంది ఐఏఎస్ల మీద కేసు వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు చట్టాలే చూడకుండా, అంటే చట్టాలు అనేవి అసలు ఉంటే కదా మన పాటించాలని పక్కన పడేశారు వాళ్ళు. ఇవాళ ఎవరైతే మీరు పైకి చెప్తున్నారు కేవలం ఇసుక సిండికేటు, మద్యం సిండికేటు అని, అంతకంటే ఘోరాలు జరిగాయి. ఆ అమరావతి మహిళల మీద పోలీసులు దాష్టీకానికి సంబంధించి ఎంతమంది సస్పెండ్ చేయాలి, ఎంతమంది మీద చర్య తీసుకోవాలి, చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీస్తే మరి కొంతమంది ఆఫీసులు ఇరుక్కుంటారు. అప్పటికే కొంతమంది ఇప్పటికే కూడా పాత ప్రభుత్వం ఉన్నా కొత్త ప్రభుత్వం భజన చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే మనం పైకి కనిపించే 3 కేసులు అనుకోకండి, ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో బయటకు వస్తాయి. అంటే ప్రతిపక్షం అంటే 11 సీట్లే ఉన్నాయి కదా, లేదంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కూడా అనుకోరు. ప్రతి చేసిన తప్పుకి అంటే మనం అన్నమాటే మనకి తగులుతుంది, మనం చేసిన పనే మనకు తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు ఒక రాష్ట్ర మంత్రి చెప్పేవారు ఏమనంటే, చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో రెజల్యూషన్ పెట్టినప్పుడు కానీ, క్యాబినెట్లో ప్రపోజల్ తెచ్చినప్పుడు కానీ తన కొడుకు సాయం చేస్తున్నాడనే విషయం మాకు ఎవరికి తెలీదు, అయినా మేము సమిష్టి బాధ్యత వహిస్తున్నాము. నిజంగా రేపొద్దున కోర్టులకు అడిగితే మా 36 మంది మంత్రులకి నోటీసులు ఇచ్చాము, మేము సమాధానం చెప్పాల్సింది. మంత్రివర్గ నిర్ణయం సమిష్టి నిర్ణయం కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో మేము తెలుసుకోలేకపోయాము, మాకు తెలియకుండానే ఆయన జాగ్రత్త పడ్డాడని చెప్పాడు. అంటే కొడుక్కి తండ్రి సాయం చేస్తున్నాడని ఆ రోజున క్యాబినెట్లోని మంత్రులందరికీ అర్థమైనట్టేగా. కేవలం మోపిదేవి వెంకటరమణ ఒక్కనే అరెస్ట్ చేశారు. మరి అదే ధర్మాన ప్రసాద్ గారి మీద, లేదంటే గీతారెడ్డి మీద, సవితాంద్ర రెడ్డి మీద, ఎంతమంది మీద కేసులు పెడితే వాళ్ళకి కనీసం న్యాయ సహాయం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. తన కోసం జైలుకి వెళ్ళారన్న ఒక ఐఏఎస్ అధికారికి కూడా, ఒక లాయర్ని పెట్టడానికి కూడా సాధించలేదు. అంటే ఆయన ఎంత స్వార్థపరులో ఆలోచించారా జగన్మోహన్ రెడ్డి? అయినా కూడా శ్రీలక్ష్మి గారు కావాలని ఏరుకోరి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళింది కదండి, అంత జరిగినా కూడా. అంటే కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వాళ్ళని కౌలించుకున్నాడు, ప్రతి వాళ్ళని దగ్గర తీసుకున్నాడు. అంటే ఇంత ఆప్యాయత ప్రేమ చూపిస్తున్నాడు. నిజంగా అధికారంలోకి వస్తే మనకి ఏదో చేస్తాడనుకున్న వాళ్ళకి ఏం చేశాడు చూశారుగా. అంటే తన కోసం కష్టపడిన ఏ అధికారికి ఆయన సాయం చేయలేదు, ఎక్సెప్ట్ ఒక 1 or 2 కేసెస్. అంటే ఏ శ్రీలక్ష్మి కేసు 1 or 2 దొరుకుతాయి, కానీ మిగతా వాళ్ళందరూ బాధితులే. కోర్టుకు వెళ్ళి ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది, ఏది కేసు కొట్టేమని. కానీ సుప్రీంకోర్టు కూడా ఆవిడ విషయంలో నీ పాత్ర ఉంది, అంటే 2 రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయం కాలేదు కాబట్టి నా నిర్ణయం తప్పు కాదని వెళ్ళింది ఆవిడ. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ సరిహద్దులతో నీకు సంబంధం లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయమే తప్పు అని చెప్పింది. కాబట్టి కొంతమంది అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల రాజశేఖర రెడ్డి టైంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు, కేవలం ఒక్క శ్రీలక్ష్మి తప్ప. బీపీ ఆచార్య గారు ఎక్కడున్నారు? శామ్యూల్ గారు నీ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. మొన్న వచ్చాడు కానీ మొన్నటిదాకా అక్కడే ఉన్నాడు కదా మోపిదేవి వెంకటరమణ గారు. మరి నేను చెప్తున్నాడు, ఇప్పుడు తన కోసం పనిచేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఆయన ఎవరు సాయం చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా, ఇప్పుడు మీరు చెప్తున్న కేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా రాజకీయపరమైన సహాయం కూడా జగన్మోహన్ రెడ్డి చేయడు. అదేంటే నువ్వు నా కోసం చేసావు, నువ్వు ఇరుక్కుంటే ఇరుక్కో అంటాడు. ఇప్పుడు వెంకటరెడ్డి పారిపోయినా, వాసుదేవుడి కనపడకపోయినా మమ్మల్ని రక్షించేవాళ్ళు లేడనే కదా. అంతకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఫిబ్రవరిలో ఈ 4 పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఏ దృష్టితో చేశారు, మళ్ళీ జగనే వస్తాడు అని ఏకైక భ్రమంలో ఉన్నారు. వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి భ్రమంలో ఉంచాడు, అసలు రాష్ట్ర ప్రజలనే భ్రమంలో ఉంచాడు.
ఎన్నికలు జరిగిన మరుసటి రోజే 2 రోజులకి ఏం చెప్పాడు, 130 సీట్లతో మేము గెలిచేస్తామని చెప్పాడు. అంటే అది ఎంత మిస్లీడ్ చేశాడు. అంటే పోలీస్ అధికారుల్లో ఇవాళ సీతారామాంజనేయులు అంటే తెలివైన ఐఏఎస్ అధికారి కూడా చాలా తెలివైనడు. ఆయన రాజశేఖర టైంలో ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అరవిందరావు గారి దగ్గర. అలాంటి అంత తెలివైన వాడు కూడా జగన్ రెడ్డి దగ్గర బోల్తా పడ్డాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినలేదనుకోవచ్చుగా మనం. కాబట్టి ఆయన కోసం ఫిబ్రవరికి ముందే జత్వానీ కేసులో వాళ్ళు అంత చేశారంటే మళ్ళీ జగనే వస్తాడన్న భ్రమలో ఉండుంటారుగా. అవునవును, అది మాత్రం మనం గమనించాలిగా. అవును, ఆ ఐపాక్ వాళ్ళతోనో చెప్పించుంటాడు మళ్ళీ